అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం ధనస్సు రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 6, 7, 8, 9వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించి ఒక అద్భుతమైన సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడే మీకు అసలు నేనేం చెప్తున్నాను అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతకం అనేది సాధారణమైనది కాదు. ఇది ఈ రాశి వారి జీవితాన్ని కుదిపేసే కాల గమనం యొక్క రహస్యం. ముఖ్యంగా మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరు ఊహించనవనే చెప్పుకోవాలి. అలాగే ఎప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా ఒక్కొక్కటిగా ముగిసిపోయే సమయంలాగే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు కూడా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో చాలా రకాలుగా ఇప్పటి వరకు కష్టపడి ఉన్నారు. అంతేకాదు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకటం లేదని చాలా రకాలుగా మీరు ఎదురు చూస్తూ వచ్చారు. బయటకు మీరు దృఢంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా బాధను దాచుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరు కూడా అర్థం చేసుకోలేనటువంటి మనసు మీది. చాలా మందికి మీరు సహాయం చేస్తూ వస్తారు, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో గ్రహస్థితులు మీ అదృష్టాన్ని పూర్తిగా తిప్పేయబోతున్నాయి. అంటే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ వాళ్ళు కాదు. అలాగే మీ నవ్వును చూసి బాధపడే వాళ్ళు, మీ ఎదుగుదలను చూసి అసూయ పడేవాళ్ళు మీ దగ్గరలోనే ఉన్నారు. ఎప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మారో, మీ బాధల్ని ఎవరికైతే చెప్పుకొని ఉండవచ్చో వారు మీ వెనక చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అయితే మీకు ఒక సంఘటన కూడా జరుగుతుంది. అది చిన్నదైనా సరే మీ కళ్ళను బాగానే తెరిపిస్తుంది. ఎంతకాలం నేను వీళ్ళని ఎలా నమ్మాను అని మీరే ఆశ్చర్యపోతారు. భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, నకిలీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారు ఎవరనేది చూపించడానికి సిద్ధమైపోయాడు. ఒక భారీ మార్పు అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారటం జరుగుతుంది. అంటే చాలా రోజులుగా డబ్బు కోసం మీరు పడినటువంటి కష్టం భగవంతుడికి కూడా కనిపించింది. ఎంత సంపాదిస్తున్నా మీ చేతిలో డబ్బు నిలబడటం లేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చయిపోతూనే ఉంది. లేదంటే అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా ధనయోగం అనేది ఈ 4 రోజుల్లో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోటు నుంచి డబ్బొచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త అవకాశాలు కూడా రావచ్చు. అలాగే ఉద్యోగంలో శుభవార్తలు కూడా మీరు వింటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక శుభవార్త అనేది ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు మీ ఇంట్లో చాలా సంతోషాన్ని అయితే తీసుకొస్తుంది. అలాగే కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. ఇటీవల మీ ఇంట్లో మాటిమాటికి గొడవలు జరుగుతూ వస్తున్నాయి. మీరేం చేసినా అందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. మీ మీద పడి ఏడ్చినటువంటి వ్యక్తులు మీ విలువను తెలుసుకోబోతున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరెన్నో రాత్రులు ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. భగవంతుడా, నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని మీరు భగవంతుణ్ణి చాలా విధాలుగా అడిగి చూశారు. ఆ ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదండి. ఈ కాలంలో మీకు చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించుకోండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు కదలటం మొదలయ్యేలా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోండి. అలాగే ప్రేమ విషయంలో కూడా మంచి మార్పు అనేది రాబోతుంది. మీ మనసులో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా, లేదంటే ఆ వ్యక్తి తిరిగి మరలా ఆ బంధం అనేది దృఢంగా మారాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అలా అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోనికి స్వాగతించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఒక వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు. అది ఫోన్ కాల్ రావచ్చు, మెసేజ్ కావచ్చు, అకస్మాత్తుగా మీరు వారు కలవటం కూడా కావచ్చు. ఇలా మీ బంధం అనేది చాలా దృఢంగా, మరింత ఎక్కువగా పటిష్టంగా మారిపోతుంది. అలాగే మీ భావోద్వేగాలను అందరికీ చెప్పవద్దు.
ఈ 4 రోజులు మీ రహస్యాలను దాచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక ఆరోగ్య విషయంలో కూడా హెచ్చరిక అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. కాబట్టి చిన్న సమస్యలే రేపు పెద్ద పెద్ద సమస్యలుగా మారకముందే వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా తలనొప్పి, నిద్రలేమి, కాలు నొప్పులు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు గత కొంతకాలంగా. వాటిని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే మీ జీవితంలో ఒక బంధం అనేది తిరిగి రావటం, ఇప్పటి వరకు మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి బంధం మరలా మీ జీవితంలోనికి రావటం, ఆ బంధం పశ్చాత్తాపంతో రావటం, ఇదంతా కూడా మీకు ప్రశాంతతను అందిస్తుంది. అయితే వారిని మీరు తిరిగి నమ్మాలా లేదా అనేది మీరు కొంచెం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు వారి వలన ఎంతగానో మోసపోయారు. కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకా చెప్పాలంటే మహిళలకైతే ప్రత్యేకమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరింట్లో కానీ బయట కానీ తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి, ఆశ్చర్యపరుస్తాయి. అలాగే మీ మీద ఇప్పటి వరకు విమర్శలు చేసిన వాళ్ళు కూడా మౌనంగా అయిపోతారు. అలాగే ఒక శుభవార్త, మీకు కన్నీళ్లు తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అవి ఆనంద బాష్పాలు. కాబట్టి ఇంకా చెప్పాలంటే పురుషులకైతే ఒక ముఖ్యమైనటువంటి సూచన, మీ కోపమే మీకు పెద్ద శత్రువుగా మారబోతుంది. ఈ 4 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఎవరైనా రెచ్చగొట్టినా మీరు మాత్రం మీ వంతుగా శాంతంగా ఉండండి. ఎందుకంటే మీ అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో, చిన్న తప్పు కూడా మీ నుంచి అస్సలు రాకూడదు. అయితే ఈ చిన్న తప్పులు ఏమిటంటే మీకొచ్చే అవకాశాలను దూరం చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు అసాధ్యం అని అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తారు. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మీరు వింటారనే చెప్పుకోవాలి. భగవంతుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీరు గట్టిగా నిలబడతారు. ఇప్పుడు ఫలితం అనేది మీకు దక్కబోయేటువంటి రోజులు. ఈ కాలంలో మీరు చేయవలసినటువంటి పరిహారం కూడా ఒకటి ఉందనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేదంటే సాయంత్రం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం, సోమవారం రోజున శివాలయానికి వెళ్లటం, బిల్వ పత్రాలను స్వామివారికి సమర్పించటం, అలాగే ఎవరికైనా ఒకరికి పేదవారికి కడుపు నిండా ఆహారం పెట్టటం, ఇటువంటి పనులు చేస్తే మీకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీరు చాలా మంచివారండి. మీ మనసు ఎంతో మంచిది. అందరినీ నమ్మటం ఎప్పటినుంచన్నా మానేయండి. ముందు ఎవరికి కూడా చెప్పనటువంటి బాధలు ఇంకా ఇంకా ఎక్కువగా మోస్తూ వస్తున్నారు. ఆ బాధ కూడా త్వరలోనే ముగిసిపోతుంది. ఈ కాలంలో మీ ప్రణాళికలను, మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. భగవంతుడిపైన పూర్తి నమ్మకాన్ని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడిపైన నమ్మకాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఈ విషయం ఎక్కడితో ముగిసిపోలేదండి. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం. కాబట్టి 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే భగవంతుడిచ్చినటువంటి ఒక సూచన అని మీరు భావించండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశాలు. మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు ఈ 4 రోజుల్లో మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో బతుకుతూ ఉండవచ్చు. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయి అని. ఆ ప్రశ్నకు సమాధానం దొరకక చాలా నిరాశలో కూరుకొని పోయి ఉండవచ్చు. అయితే మీ కష్టాలకు కారణమైనటువంటి వ్యక్తులు బయటపడతారు. మీరు ఎవరినో హృదయపూర్వకంగా నమ్మి ఉండవచ్చు. వారి కోసం మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అన్నీ ఇచ్చి ఉండవచ్చు. కానీ అదే వ్యక్తి మీకు బాధకు గురి చేసేలా కనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నారు. కాబట్టి వారు బయటకు ఏమీ చెప్పరు. లోపల ఎంత విసిగిపోయినా సరే నవ్వుతూ ఉంటారు. ఈ 4 రోజులు ఆ వ్యక్తులు చేసే తప్పులు తప్పనిసరిగా బయటకొస్తాయి. మీకు ఆ వ్యక్తులు ఎవరనేది అసలు నిజం తెలిసిపోతుంది. ఆ నిజం మీకు బాధ కలిగించినా సరే అది మీకు విముక్తిని ఇస్తుంది. ఎందుకంటే అబద్ధంతో కొనసాగించేటటువంటి ఏ బంధమైనా సరే నిజంతో వచ్చినటువంటి ఒంటరితనమే చాలా మంచిది అని
గుర్తు చేసి మరీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బంధం అనేది తెగిపోయేటువంటి అంశాలు ఉన్నాయి. ఒక వంతు కొత్త బంధం అనేది మీ జీవితంలోనికి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. మరొక వంతు మీ జీవితంలో పేరుకుపోయినటువంటి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఒక బంధం అనేది దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ఒక బంధాన్ని మీరు కోల్పోబోతున్నారు. అది ఏ బంధమైనా కావచ్చు. అపనమ్మకంతో మిమ్మల్ని అలాగే మీ మనసును ఎక్కువగా బాధ పెడుతున్నటువంటి ఆ వ్యక్తుల నుంచి మీకు విరామం దొరుకుతుంది. ఈ కాలంలో కొంతమంది విచిత్రమైనటువంటి అనుభవాలు కూడా పొందుతారు. ఈ రాశి వారు ఇంట్లో భగవంతుడి యొక్క సంకేతాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. అర్ధరాత్రి మెలకువ రావటం, పరమేశ్వరుడి ఫోటో కానీ లేదంటే దేవాలయం కానీ కలలో కనిపించటం, ఒకే సంఖ్య తరచుగా పదే పదే మీకు కనిపిస్తూ ఉండటం, అకస్మాత్తుగా మనసులో భయం అనేది తగ్గిపోవటం, ఈ సంకేతాలు మీకు తప్పకుండా కనిపిస్తే ఇవి సాధారణమైనవైతే కావు. భగవంతుడు మీకు ఒక సూచనను, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడనే అర్థం చేసుకోండి. మీ ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతి సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. అలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు అందుతాయి. చాలా మంది ఇటీవల ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు నిరాశ ఎదురవుతూ ఉండవచ్చు. అయితే మీకు టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రావటం లేదని చెప్పి బాధపడే వారికి ఇప్పుడు గ్రహస్థితులు అనేవి మెరుగ్గా కనిపిస్తాయి. ముఖ్యంగా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ కాల్స్, విదేశీ అవకాశాలు, మంచి జీతం వచ్చే సూచనలు భారీగానే కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి కూడా ఫలితం దక్కబోతుంది. అలాగే ఒక స్త్రీ వలన మీకు అదృష్టం కూడా కలగబోతుందని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఒక స్త్రీ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. అయితే ఆమె మీ తల్లి లేదంటే భార్య, స్నేహితురాలు కావచ్చు, ఒక పెద్ద మనిషి ఎవరైనా కావచ్చు. ఆమె మాట వలన మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఆమెను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే గతంలో కొందరు మిమ్మల్ని తక్కువ చేసి ఉండవచ్చు. అంటే మీ పరిస్థితిని చూసి నవ్వుకొని ఉండవచ్చు. మీరేమీ చెయ్యలేరని వారు అనుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోతుంది. మీ విజయాన్ని చూసి అదే వ్యక్తులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరు ఎంతగా మారారా, ఎంతగా ఎదిగిపోయారా అని ముక్కున వేలేసుకుంటారు. మీ మౌనం, మీ ఓపిక ఇప్పుడు మీ గౌరవాన్ని కూడా లోకం మీకు బహుమానంగా ఇచ్చి చూపించబోతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా మీలో పెరగబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ 4 రోజులు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక భావన కూడా కలుగుతుంది. మీకు ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుంది, గుడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. అలాగే కొన్ని భక్తి గీతాలు లేదంటే మంత్రాలు ఇవి విన్నప్పుడు మీకు కన్నీళ్లు రావచ్చు. అయితే అది మీ బలహీనత కాదు, మీ ఆత్మలో ఒక మార్పు మొదలైందని అర్థం. భగవంతుడు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడు అని తెలుసుకోండి. అలాగే ఈ 4 రోజులు మీరు కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఎవరికి కూడా డబ్బు ఇవ్వవద్దు. కోపంతో ఎవరితో మాట్లాడవద్దు. తొందరపడి నిర్ణయాలు అస్సలే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 4 రోజులు మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ కుటుంబంలో వివాహ విషయం కానీ, కొత్త ఇల్లు విషయం కానీ, వాహనం కొనుగోలు కానీ ఇలా ఏదైనా ఒక శుభవార్త గురించి మీరు తప్పకుండా వింటారు. ఇలాంటి విషయాలు మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించబోతున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు బాధపడతారు. ఇది కర్మ. మీరు ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ మీకు చాలా మంది అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే కర్మ తిరిగి వారికి చేరబోతుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోవాలి అని ఎప్పుడు ఈ విషయాన్నైతే చెబుతూనే ఉంటాము. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఇక విద్యార్థులకైతే ఈ 4 రోజులు ప్రత్యేకమైనటువంటి ఒక సూచనగా భావించండి. చదువులో మీకు కాన్సంట్రేషన్ తగ్గి ఉండవచ్చు. మనసు ఎక్కడో తిరుగుతూ ఉండవచ్చు. లేదంటే ఫోన్ల వల్ల కానీ, టెన్షన్స్ వల్ల కానీ ఫోకస్ తగ్గిపోయి ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో దాని నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు మరలా మీ లక్ష్యం పైన దృష్టి సారిస్తారు. అలాగే ఒక ఉపాధ్యాయుడు లేదంటే ఉపాధ్యాయురాలి ద్వారా
వారి మాటలు మీ జీవితాన్ని కొంచెమైనా బలోపేతం చేసి మీ యొక్క మనస్తత్వాన్ని మార్చవచ్చు. అయితే ఈ సమయంలో కొందరికి పాములు కుక్కలు కలలో కనిపించవచ్చు, కానీ భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. ఆధ్యాత్మికంగా ఇవి శుభ సంకేతాలుగా భావించండి. మీ జీవితంలో దాచినటువంటి ఒక దైవశక్తి మేలుకుంటుంది. ప్రత్యేకంగా మీరు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. నాగదేవతలకు ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే కాలసర్ప దోషాలు, అలాగే ఏదైనా గ్రహ దోషాలు ఇటువంటివి ఉంటే తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం రోజున, ఆదివారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, అలాగే స్వామివారికి పసుపు కుంకుమలతో పాలతో అభిషేకం చేసుకోవటం అనేది మీకు ఎంతో శక్తిని, అలాగే ధైర్యాన్ని, విజయాలను మీకు అందిస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎరుపు రంగు, గోధుమ రంగు శుభాన్ని తీసుకొస్తాయి. అంటే ఆ రంగు దుస్తులను ఎక్కువగా ధరించటం మంచిది. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులను మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అలాగే ఒక పెద్ద అవకాశం అనేది ఈ 4 రోజుల్లో మీ ముందుకొస్తుంది. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది ఇప్పుడు మీకు తప్పకుండా, మీరు దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కాలం మీకు అవకాశాన్ని ఇస్తుంది. అయితే మీరు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఆ చిన్న అవకాశమే భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి ఒక మంచి స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళుతుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీలో ఎవరికీ చెప్పనటువంటి ఒక కోరిక దాగి ఉంది. దానికోసం మీరెన్నో రాత్రులు భగవంతుణ్ణి అడుగుతూనే ఉండవచ్చు. ఆ కోరికలు ఇప్పుడు నెరవేరే దశకు చేరుకున్నాయి. భగవంతుడు మీ ఓపికను పరీక్షిస్తూ వచ్చాడు. కొంచెం సమయం, ఇంకా సహనం పాటిస్తే సరిపోతుందండి. మీ జీవితం సాధారణంగా లేదు. మీరు పడిన కష్టం, మీరు మోసిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు అన్ని కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీకు న్యాయం జరిగేటటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో త్వరలోనే శుభవార్తలు కానీ, ధనలాభం కానీ, మానసిక ప్రశాంతత కానీ, గౌరవం కానీ ఇలా ఒక్కొక్కటిగా మీకు రావటం, అలాగే మీరు వాటిని ఆస్వాదించటం చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక మంచి వెలుగనేది ఖచ్చితంగా నిండబోతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని మార్పులు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటే, ఎందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలు అని. కానీ ఇప్పుడు మీకు అర్థం కాబోతుంది. మరొకటి, ఆ పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బలంగా, దృఢంగా తయారు చేయడానికే వచ్చాయి అని మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాత్రి సమయంలో ఒక శుభ సూచన అలాగే మీకు తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదండి, రాత్రి సమయంలో ప్రత్యేకమైనటువంటి అనుభూతులు కలుగుతాయి. అకస్మాత్తుగా గుండెల్లో ప్రశాంతత కలగటం, చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్లుగా అనిపించటం, దేవాలయం కనిపించటం, ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావటం, ఇవి మీ ఆత్మలో జరిగేటటువంటి మార్పులకు గొప్ప సంకేతాలు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అది ఉద్యోగం కానీ, పెళ్లి విషయం కానీ, డబ్బు సమస్య కానీ, కోర్టు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. ఎప్పటి వరకు అన్ని ఆగిపోయినట్లుగానే అనిపించాయి. ఈ 4 రోజుల్లో ఆ పనుల తాలూకు విషయాలు ఒక్కసారిగా ముందుకు కదలటం మొదలవుతాయి. దీనికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎంతకాలం ఆగిపోయిన పనులు ఇలా ఒక్కసారిగా మరలా ఎలా తిరిగి స్టార్ట్ అయ్యాయి అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా బయటకు వెళ్లిపోవటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వారికి చాలా రకాలుగా ఏదో ఒక గొడవలు కానీ, లేదంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని చూసి ఏడ్చేటటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చూపు అనేది మీకు నెగిటివ్ ఎనర్జీ తీసుకొని రావటానికి ఎక్కువగానే సహాయపడుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి. దీనికి కారణం మీరు చేసుకోవలసినటువంటి ఒక చిన్న పరిహారానికి సంబంధించి ఉంటుంది. అంటే మీరు ఉప్పు, లేదంటే ఎండుమిర్చి, అలాగే నల్ల ఆవాలు, వీటితో ఇంట్లో ఉన్నటువంటి పెద్దలతో దిష్టి తీసేసి దిష్టి తీయించుకోవాలి. లేదంటే ఎర్రటి నీళ్లతో దిష్టి తీయించేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. అలాగే పాత స్నేహితులు తిరిగి మరలా కలిసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా దూరమైనటువంటి వ్యక్తి మీకు గుర్తుకు వస్తారు. అతను లేదంటే ఆమె, వారి యొక్క స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇలా వారి నుంచి అకస్మాత్తుగా ఏదైనా ఒక వార్త రావచ్చు. మీరు ఊహించని సమయంలో వారి పేరు మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఇది మీ జీవితంలో
ఒక భావోద్వేగ క్షణంగా అవుతుంది. అలాగే ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది మీ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి 4 రోజుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా రోజులుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక భయమనేది మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చింది. అయితే భగవంతుడు మీకు తప్పకుండా చెప్తాడు. మీరేమీ భయపడవద్దండి. కాబట్టి భవిష్యత్తులో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే పెద్ద లాభాన్ని అలాగే మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అలాగే దైవానుగ్రహాన్ని పొందటానికి మీరు ఒక చిన్న పనైతే చెయ్యాలి. ఈ 4 రోజుల్లో మీరొక పేదవారికి భోజనం పెట్టండి. పక్షులకు నీళ్లు పెట్టండి. కుక్కలకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. మీ కర్మ ఫలితం అనేది మరింత శుభప్రదంగా మారుతుంది. మీ ఆరోగ్యం గురించి ముఖ్యమైనటువంటి హెచ్చరిక. మీరు చాలాసార్లు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇది చిన్న సమస్య అని విడిచిపెడుతున్నారు. కానీ ఈ కాలంలో ఒత్తిడి, అలసట, నిద్రలేమి ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా విశ్రాంతి తీసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారబోతుంది అనే అనుమానం మీకు కూడా కలగవచ్చు. ఎందుకంటే మీరు కష్టాల్లో కూడా ఇతరులకు సహాయం చెయ్యాలి అని మంచి సంకల్పంతో ఉంటారు. మీరేడుస్తూ కూడా ఇంకొకరిని నవ్వించాలని అనుకుంటారు. కాబట్టి అలాంటి మనసు ఉన్నటువంటి వారే భగవంతుడు ఎప్పుడూ కూడా ఇష్టపడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనసును భగవంతుడు కష్టపెట్టకూడదు అని భావించాడు. ఎప్పటి వరకు మీకు సమస్యలు ఉండవచ్చు. అనుకున్న పనులు సరిగ్గా నెరవేరకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరెప్పుడూ కూడా కుంగిపోలేదు. ఎప్పటికప్పుడు దృఢంగానే ఉన్నారు. అలాగే ఎప్పటికైనా కానీ ఫలితాన్ని ఆలస్యంగా ఇచ్చినా భగవంతుడు ఇవ్వవలసినటువంటి సమయానికే ఇస్తాడు అని మీరు వెయిట్ చేస్తూ వచ్చారు. మీరు ఇలా వెయిట్ చేస్తూ ఓపికగా ఉంటున్నప్పటికీ భగవంతుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి మీకు తగినటువంటి విధంగా మీ జీవితంలో మీరేదైతే కోరుకున్నారో వాటినివ్వటానికి భగవంతుడు కూడా సిద్ధమైపోయాడు. ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు: శివారాధన చేసుకోండి, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, తులసి ఆరాధన, గోమాత సేవ, అలాగే సాధు జంతువుల పట్ల ప్రేమ, అలాగే ఒక పేదవారికి గుప్పెడంత అన్నం. ఇవి పాటిస్తే సరిపోతుందండి. పెద్ద పెద్ద పరిహారాలు అలాగే హంగులు ఆర్భాటాలతో కూడినటువంటి పూజలు పరిహారాలు ఇవన్నీ కూడా మనకు అనవసరం. అవసరం లేదు కూడా. మంచి మనసుతో మనం చేసే ఒక చిన్న పనైనా సరే మనల్ని ఆపదల నుంచి తప్పకుండా రక్షిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి తప్పకుండా మీరు బయటపడతారనే చెప్పుకోవాలి. ఇంట్లో నవ్వులు ఏర్పడతాయి. మీ చేతిలో డబ్బు కూడా నిలబడుతుంది. మీ మనసులో ప్రశాంతత వస్తుంది. అత్యంత ముఖ్యంగా మిమ్మల్ని విడిచిపెట్టిన వారు తిరిగి మరలా మీ విలువను తెలుసుకొని మీ దగ్గరకు రాబోతున్నారు. అయితే మీరు ధైర్యంగా కనిపించిన లోపల ఎన్నో యుద్ధాలు చేశారు. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే వీటి నుంచి కొంచెమైనా కానీ రిలీఫ్ గా అనిపించే రోజులన్నమాట ఈ 4 రోజులు. కొంచెం ప్రశాంతత అనేది మీ మనసుకు చాలా అంటే చాలా ఉత్సాహాన్ని అందిస్తుంది. అసాధ్యం అని అనుకున్నటువంటి పనులు సుసాధ్యంగా మారతాయి. అయితే ఒక విధంగా ఒక మంచి ఆనందాన్ని కూడా ఈ 4 రోజుల్లో మీకు కలిగిస్తుందనే చెప్పుకోవాలి.